ముందుగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇంత గొప్పగా ఇంత అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి గల కారణం, మనిషి అన్నాక మంచోడైనా చెడ్డోడైనా అతని రోజున అతని గురించి ప్రస్తావించడం మనిషిగా మానవతా విలువలు ఉన్న ఒక వ్యక్తిగా అది మన కర్తవ్యంగా నేను భావిస్తా ఉన్నా. అందుకే ఆయనకి విశేష చెప్పా. ఇక ఈ రోజు ఆయన గురించే నేను ఒక ప్రత్యేకమైన వీడియోని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా. సో మరి దీంట్లో ఏమన్నా తప్పులు ఉంటే వాటిని ఏ విధంగా సరి చేసుకోవాలి, సో ఇంకా ఎంత మంచిగా వీడియో చేస్తే మీ వరకు చేరగలుగుతాననేది కిందన్న కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ చేసి తెలియజేస్తారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం ముందు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా కడప ఎంపీగా మాత్రమే తెలుసు. 2004 ముందు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయే టైంకి అంటే 4.5 ఏళ్ల కాలంలో ఎంత ఆస్తులు కూడబెట్టుకున్నారనేది కూడా మనందరికీ తెలుసు. దాని మీద ఆయన అరెస్ట్ అవడం, జైలుకి వెళ్ళడం కూడా మనకి తెలుసు. దాన్ని కక్ష సాధింపు చర్య అని చెప్పి వాళ్ళు ఏదో పోర్ట్రేట్ చేసుకున్నా, రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పి ప్రజలు ఆయన హక్కును చేర్చుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఓదార్పు యాత్ర అంటూ కూడా ప్రజల దగ్గరికి వెళ్తే హక్కును చేర్చుకుని ఆయనకు ఒక అవకాశం ఇద్దామని ప్రయత్నం చేసినా, అప్పుడున్న రాష్ట్ర పరిస్థితులను బట్టి రాష్ట్రానికి ఒక యోగ్యుడు కావాలి, ఒక అనుభవం ఉన్న వ్యక్తి కావాలి అని చెప్పి ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడిని బీజేపీ పార్టీ కూటమిని అధికారంలో తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అద్భుతమైన ప్రతిపక్ష నాయకుల హోదా, దాదాపుగా 67 సీట్లు ఆయనకి వచ్చేలా చేసిన పరిస్థితి. గట్టిగా ఇంకొక 10-15 సీట్లు వచ్చి ఉండటం అయితే అక్కడ 2014లోని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేవాళ్ళు. సో 67 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చినప్పుడు ప్రజల పక్షాన్ని పోరాడాల్సిన వ్యక్తి ప్రజల్ని అబద్ధాలతో నమ్మించి, ప్రజల్ని మోసం చేసి, నేను అది చేస్తా ఇది చేస్తా, లేదా నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టారు, మా బాబాయిని చంపేశారు, నా మీద కోడికత్తితో దాడి చేశారని ప్రజలు నమ్మించి 19లో అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యగారు చేసిన పాపాలు గాని, అయ్యగారు చేసిన అద్భుతాలు గాని మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు కదా. ప్రజావేదిక కూల్చివేతతో తన భయంకరమైన పరిపాలన మొదలుపెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో ముగించిన పరిస్థితి. అంటే ప్రజల కోసం ఆయన ఏ రోజు ఆలోచించడు. ప్రజల సొమ్ముతోనే ఆయన బిల్డింగ్లు కట్టుకోవాలనుకుంటాడు, ప్రజల సొమ్ముతోనే విలాసవంతమైన జీవితం గడపాలనుకుంటాడు. కానీ ప్రజల కోసం ఆయన ఏం చేయడు. ఆయన గత 5 ఏళ్లలో చేసిన పాపాల చిట్టా గురించి మనం మాట్లాడుకుంటే, ప్రజావేదిక కూల్చివేత, అమరావతి సర్వనాశనం, పోలవరాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు, రోడ్ల పరిస్థితి దేనాతి దేనంగా తయారయ్యేవి, మహిళల రక్షణ గురించి అసలు పట్టించుకున్న దాఖలాలే ఎక్కడా కనపడలేదు, యువత గురించి ఆలోచించిన అంశమే కనపడలేదు, యువతకి సంబంధించి ఉద్యోగ కల్పన చేయాలన్న ఆలోచన కూడా వాళ్ళ మైండ్ లోకి రాలేదు. ఉన్న పెద్ద పెద్ద కంపెనీలనే రాష్ట్రం నుంచి తరిమేసిన పరిస్థితి. తమకు కమిషన్ ఇవ్వకపోతే, రాష్ట్రంలో ఎలాంటి వాడైనా సరే తమ చెప్పు చేతల్లో లేకపోతే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెడతానన్న ఆలోచన విధానంతో ఒక రాక్షసమైన పరిపాలన సాగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన గురించి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రం అంతా పండగ వాతావరణం కనిపిస్తుంది అంటా ఉన్నాడు. ఈయనకి ఏ విధమైన పండగ వాతావరణం కనిపిస్తుంది నాకు అర్థం కావట్లా. అంటే ఈయన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడా, లేదా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి పరిపాలన ప్రజలకు నచ్చి, క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఈ క్రిస్మస్ కానుక చంద్రబాబు నాయుడు ఇస్తాడన్న ఆలోచన విధానంతో రాష్ట్రంలో పండగ వాతావరణం కనిపిస్తుందన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన కామెంట్ చేశాడో నాకైతే అర్థం కావట్లా. పండగ వాతావరణం ప్రపంచం అంతా ఉంది, అది క్రిస్మస్ పండగ వాతావరణం. న్యూ ఇయర్ వస్తుంది, సంక్రాంతి వస్తుంది, సో ఇప్పుడంతా సహజంగానే కనిపిస్తా ఉంటది. సో మరి అన్ని పాపాలు చేసిన వ్యక్తి పుట్టినరోజున ప్రజలు పండగ చేసుకుంటున్నారు అనుకుంటే మీ అంతా ఎర్రి పుష్పాలు ఇంకెవరు ఉండరు. ఈ మాట వాడుతున్నందుకు క్షమించాలి, బట్ వాళ్ళని చూస్తుంటే మాత్రం నాకు అదే అనిపిస్తా ఉంది. ఏదేమైనా ఆయన చేసిన పాపాల చెత్త నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒక పక్క రాష్ట్రాన్ని ఆ విధంగా సర్వనాశనం చేస్తూ, మరో పక్క బడుగు బలహీన వర్గాల్ని అనగదొక్కే ప్రయత్నం. ఏ ఒక్క కార్పొరేషన్ ని సరిగ్గా సక్రమంగా నిర్వర్తించిన పాపాన పోలేదు. ఆ ఉన్న కార్పొరేషన్ల నిధులను కూడా దారి మళ్లించి వీళ్ళ అకౌంట్ లోకి వేసుకున్న పరిస్థితి. ఏ ఒక్క కులానికి సంబంధించిన కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ పేరు చెప్పుకుని గత 5 ఏళ్లలో బాగుపడిన పరిస్థితే కనపడలా. నిధులు లేకుండా వాళ్ళు మాత్రం ఏం బాగుపడతారు? పంచాయతీల్లో సర్పంచుల నిధులు లేక ఇబ్బంది పడిన పరిస్థితి. ఏదైతే రాష్ట్రం విడిపోయి దాదాపుగా 50 ఏళ్ళు ఎంత అవుతుంది, దగ్గరగా 50-60 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 50-60 ఏళ్ల ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంత దారుణమైన, ఇంత రాక్షసమైన నాయకుడిని గాని పరిపాలన గాని ప్రజలు అనుభవించలేదు, చూడలేదు. మరొక్కసారి ఇలాంటి వ్యక్తిని అధికారం ఇస్తే మన రాష్ట్రం ఎటుపోతుందోనని
వేరే దేశాల్లో సెటిల్ అయిన వ్యక్తులు కూడా పని కట్టుకుని తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఓడించారు అంటేనే ఆయన రాక్షస పరిపాలన అర్థమవుతుంది కదా. మరి అలాంటి వ్యక్తులు పుట్టినరోజులు చేసుకోవడం ఎవరికి ఉపయోగం? ఈ రోజు పుట్టినరోజు సందర్భంలో కూడా రోజా లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్తున్నారు, కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మనం ఏం చేస్తాము, మనం ఏం చేయడం వల్ల ఓడిపోయామనే దాని గురించి ఎవరు ప్రస్తావించట్లా. సో ఈ రోజు నేను ఎందుకు ఈ వీడియో చేశాను అంటే మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలను గుర్తు చేయడానికి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇసుక అంశంలో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడింది కావచ్చు, లేదా పనులు లేక సామాన్య వ్యక్తులు ఇబ్బంది పడింది కావచ్చు, కరెంటు ఛార్జీలు పెంచి నార్మల్ వ్యక్తి నడ్డి విరిచిన పరిస్థితులు కావచ్చు, ఆఖరికి సినిమా వాళ్ళ మీద కూడా పడి ఏడ్చి సినిమా టికెట్లను కూడా సొంతంగా ప్రభుత్వమే అమ్మించిన తీరు కావచ్చు. చెప్పుకుంటూ పోతే చిట్టా పెద్దగానే ఉంది. మనకి వీడియోకి సమయం సరిపోదు కాబట్టి ఇక్కడితో ముగిస్తా ఉన్నా. సో ఇలాంటి వ్యక్తులు పుట్టినరోజులు జరుపుకోవచ్చా జరుపుకోకూడదా అనేది ఇక మీకే వదిలేస్తా ఉన్నా. ఇక వాళ్ళు చేసుకునే కామెంట్స్ వాళ్ళు చేసుకుంటా ఉంటారు. సో వీడియో ఇక్కడ వరకు చూశారు అంటే మీకు ఈ వీడియో నచ్చిందని నేను భావిస్తా ఉన్నా. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.